చంద్రబాబు నిర్వాకం రాయలసీమకు శాపంలా మారిందా? రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇక ముందుకు సాగదా? జన్మనిచ్చిన సీమకే చంద్రబాబు ఎందుకు ద్రోహం తలపెట్టారు? అటు అమరావతిని అవినీతికి కేంద్రంలా మార్చారా? ఎవరైనా ప్రశ్నిస్తే తన పచ్చమూకతో దాడి చేయిస్తున్నారా? 99 పైసలకే భూములపై లోకేష్ వ్యాఖ్యలు నియంతృత్వ పోకడలను తలపిస్తున్నాయా? ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 500 కోట్లు లేవు, కానీ ఎన్టీఆర్ విగ్రహానికి 1750 కోట్లు ఉన్నాయా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టడం వెనుక అంతులేని అవినీతి దాగుందా? 18 నెలల్లో 3 లక్షల కోట్ల అప్పులు చేసి చంద్రబాబు ఆర్థిక విధ్వంసం సృష్టించారా? హామీలు ఎగ్గొట్టినా, అఘాయిత్యాలు పెరుగుతున్నా, శాంతి భద్రతలకు విఘాతం కలిగిన ఆర్థిక ఆధ్యాత్మిక విధ్వంసం సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్ నోరు మెదపరా? అసలు పల్లెల్లో సంక్రాంతి కళ ఎందుకు తప్పింది? బాబు పాలనలో పేద మధ్యతరగతి పరిస్థితి ఆందోళనకరంగా మారిందా? ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. కేతిరెడ్డి గారు నమస్తే ఈశ్వర్ గారు. గుడ్ ఈవినింగ్ చెప్పాలా? అది చెప్తే మీకు సెట్ అవుతుందో లేదో, గుడ్ మార్నింగ్తోనే మొదలు పెట్టాలి ఎప్పుడు మాట్లాడినా. గుడ్ ఈవినింగ్ ఏ పూటకి చెప్పాల్సిందే కదా. రైట్, మళ్ళీ స్టార్ట్ చేసినట్టు చంద్రబాబు లాగా పూటకు మాట మాట్లాడలేదు కదా. కరెక్ట్, మళ్ళీ స్టార్ట్ చేసినట్టున్నారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం. అవును, మొన్న ఏదో ఒక పల్లెల మీద డ్రింకింగ్ వాటర్ అవుతుంది 2 సంవత్సరాలైనా కానీ మాకున్నాడు కదా అసత్య కుమార్, ఆ చెరువులకు నీళ్లు రాలేదనే ఉద్దేశంతో నైనా ఈ చెరువులన్నీ ఉన్నాయి, ఒక 24 చెరువులు ఉన్నాయి, దానికి నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి వెళ్తూ దారి వెంబడి ఆ రైతులతో మాట్లాడి వాళ్ళ యొక్క ఇబ్బందికరమైన దుర్భరమైన పరిస్థితులు, గిట్టుబాటు ధర లేక పండించిన పంటకు చాలా ఇబ్బంది పడుతున్నది కూడా వాళ్ళు అందరూ కూడా తెలియజేయడం జరిగిందండి. ఇట్స్ గుడ్ మార్నింగ్ ధర్మవరం లాగానే పోయినా. ఇప్పుడు కాదు, నేను ఒక 15 ఏళ్ల నుంచి చేస్తున్న కార్యక్రమం ఇది. జనం దగ్గరికి పోతేనే కదా మనకు అసలైన సమస్యలు తెలిసేది, దానికి సొల్యూషన్ కూడా మనకు తేడా ఉంటుంది కదా, దృష్టికి తీసుకొని వచ్చి దాన్ని సాల్వ్ చేసేది. కానీ తేడా ఉంటుంది కదా, మనం అధికారంలో ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే వెళ్ళడానికి, అధికారంలో లేనప్పుడు వెళ్ళడానికి ప్రజల్లో రియాక్షన్లో ఏమైనా తేడా ఉంటుంది అనుకుంటున్నారా? నేను అంతకుముందు అధికారంలో లేనప్పుడు కూడా వెళ్ళానండి. అధికారంలో లేనప్పుడు కూడా వెళ్ళాను. జనం దగ్గరికి అప్పుడే కదా వీళ్ళు చెప్పిన హామీలు ఏంటి, వాళ్ళు ఈ కూటమి చేసిన ఇదేంటి, ఏ విధంగా ఇబ్బందులు జరుగుతాయి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మనకు మంచి స్కోప్ దొరుకుతుంది ప్రజల యొక్క సమస్యలు కరెక్ట్గా తెలుసుకోవడానికి. ఇంకా ప్రభుత్వంలో ఉన్నప్పుడన్నా కొన్ని కండిషన్స్, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయేమో, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ కోసం ఫైట్ చేయడానికి మంచిగా ఉంటుంది. రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది మాట్లాడే ముందు, ఈ 19 నెలల్లో ధర్మవరం పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు? ధర్మవరంలో మా అసత్య కుమార్ ఇప్పటికీ నెలకు 2 సార్లు విజిట్ చేస్తూ పోతున్నాడు. అతను వచ్చినప్పుడు మాకు తెలిసినది ఏంటంటే మా మున్సిపాలిటీలో సున్నపొడి ఎక్కువ అయిపోతుంటుంది, అది వేస్తున్నప్పుడే తెలుస్తుంటుంది ఆయన వచ్చినాడు అని చెప్పేసి. అంటే ఈ ప్రాంతం మీద అవగాహన లేదు, ఇక్కడ ప్రజల మీద అవగాహన లేదు, నెక్స్ట్ ఇక్కడ ఉండాలి అనే దాని మీద అతనికి లేదు, కాబట్టి పోతుంది. డెఫినెట్గా ఈ ప్రాంతంలో వసూళ్లు బాగా పెరిగాయి, డబ్బులు వసూలు చేశారు చేనేత వ్యాపారస్తుల్ని కావచ్చు, బెదిరింపులు, దౌర్జన్యాలు ఇవన్నీ కూడా ఇంకా కంటిన్యూస్, ఇంకా ఓవరాల్గా స్టేట్లో ఏ విధంగా జరుగుతుందో మా ప్రాంతంలో కూడా అది ఎక్కువగానే జరుగుతుందండి. సో వీఆర్ రెసిస్టింగ్ ఇట్, వీఆర్ ఫైటింగ్ ఫర్ మా క్యాడర్ కోసం, ఇక్కడున్న జనం కోసం నిరంతరం ఫైట్ చేస్తున్నాం, వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. మీ అంటే సత్యకుమార్ గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు కాబట్టి, అందులోనూ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి, ఈ మెడికల్ కాలేజీల అంశం గురించి ఏం మాట్లాడతారు? మెడికల్ కాలేజీలను ప్రైవేట్కి ఇచ్చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన వాటిని. అవును, నేను మొదటి నుంచి ఆయనకు పీపీపీ మంత్రిగా పేరు వస్తుందేమో. ఆయన ఎన్ని రోజులు ఉంటాడో, ఎంతకాలం ఉంటాడేమో తెలియదు, కానీ ఆయనకి పీపీపీ మంత్రిగానే వస్తాడు. నేనేమంటే ఆయన మెడికల్ కాలేజ్ వదిలేండి, మా ఊరు హాస్పిటల్ చూసిన నేను గతంలో ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ఎంసీహెచ్ కట్టించినాను, మదర్ చైల్డ్ హాస్పిటల్ కట్టించాను. వాటినే మొత్తం కొలాప్స్ చేయడం జరిగింది. బేసిక్ ఏంటంటే చెయ్యాలి అనేది ఏం లేదు, ఏదో లాబింగ్ చేసుకోవాలా, ఎవరికో మేలు చేయాలనే ఒక ఆలోచన చేసిన వ్యక్తే తప్ప పబ్లిక్కి మేలు చేయాలా. ఈ మంత్రి నేను ఎవడో తెలియకుండానే ధర్మవరం ప్రజలు నన్ను ఆదరించినారు. సరే, ఆదరించడం అంటే ఈవీఎంలో ఆదరించినాయా లేకుంటే జనాలు ఆదరించినాయా అనేది తర్వాత సంగతి, కానీ ఏ విధంగా మేలు చేయాలనేది మొదటి నుంచి ఆయనకు లేని అంశం. సో ఇక్కడ హాస్పిటల్ కండిషన్సే చాలా అధ్వానమైన పరిస్థితి. మొత్తం ఎవడు పోయినా కానీ ప్రతి కింద నుంచి పై వరకు డబ్బులు వసూలు చేసే పరిస్థితి. నాకు తెలిసి ఆయన ఆరోగ్య శాఖ మంత్రి అయిన తర్వాత
వచ్చేదే నెలకు 2 రోజులు వస్తా అంటాడు. ఎప్పుడే కానీ ఆ హాస్పిటల్కి 1-2 సార్లు కూడా విజిట్ చేసిన దాఖలా నాకైతే ఎక్కడ కనపడటం లేదు. ఏదో షో చేసుకుంటూ పోతా అంటాడు, అయిపోతూ ఉంటుందండి. ఇంకా మెడికల్ కాలేజీల అంశం చూసినామా, దానికి మించిన ఇంతకుముందు మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా అది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అనమాట. ఎవరైనా కానీ ల్యాండ్ మనమే ఇచ్చి, జీతాలు వాళ్ళే ఇచ్చి, మనమే ఇచ్చి, బిల్డింగ్లు అన్నీ ఇచ్చేసి వాడు ఏం చేయడానికి. కానీ ఇప్పుడు ఇది ఇంత పెద్ద స్కామ్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క మాటతో మీరు ఎవరైనా కానీ టెండర్లు వేశారు అంటే 2 నెలల లోపల దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా జైలుకు పోతారన్నారు. కాబట్టి ఎవరు కానీ ముందుకు రాలేదు. బికాస్ దే నో ఇది పెద్ద స్కామ్ అనేది అందరికీ తెలుసు. దాన్ని సత్యకుమార్ ఏమని తిప్పినాడు అంటే మోడీని కూడా వేస్తారా ఇదని. మోడీ టెండర్లు వేయడానికి ఉన్నాడు? మోడీ కాదు కదా, నాట్ ఈజ్ డ్యూటీ కదా. ఆయన నిజంగా అంటే ఇచ్చినాడు. దాన్ని ఒక డిఫరెంట్గా వాళ్ళ పచ్చపత్రికలలో వస్తుంటే అది పీపీపీకే మొగ్గు చూపిమని కేంద్రం ఇచ్చిందని. డెఫినెట్గా ఇప్పుడు నేను అదే డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ గన ఈ 17 మెడికల్ కాలేజీలు వదిలేసి కొత్తగా ఏదైనా మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చి మా ధర్మవరంలో పీపీపీలో అయ్యి, అంతేగాని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన కాలేజీలని గవర్నమెంట్కు మంచి విద్యా వైద్యం అందించాలని తీసుకొని వచ్చిన కాలేజీలు మాత్రం ఇవ్వద్దని చెప్తున్నాం. అది ఖచ్చితంగా స్కామే. ఆయన అనుకుంటున్నాడు నన్ను వేయండి అని. ఖచ్చితంగా పైన తదాస్తు దేవతలు ఉంటాయి. అది ఏదైనా చట్ట వ్యతిరేకంగా ఖచ్చితంగా ఉంది కాబట్టి డెఫినెట్గా అది కూడా నెరవేరుతుందేమో అనుకుంటున్నాం. ఏంటి తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తాము, చట్టబద్ధంగా బోన్లో నిలబెడతాము అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా సత్యకుమార్ గారు ఒక ఛాలెంజ్ చేశారు కదా, మీరే అన్నారు, ప్రస్తావించారు కాబట్టి అంటున్నా. అందులో సత్యకుమార్ గారు తప్పు ఉందని తెలిసినా వదిలిపెట్టరా మీరు? అంతే కదా, డెఫినెట్గా దాంట్లో ఎవరు తప్పు ఉన్నా కానీ, అది ఎవరి తప్పు ఉన్నా కానీ డెఫినెట్గా హీ హ్యాస్ టు గో బిహైండ్ ద బార్స్. దాంట్లో వేరేది ఏమీ లేదు, ములాజేం లేదు. ఎందుకంటే నేను సింపుల్ అండి, మన వాళ్ళందరూ చాలా ఇది అని చెప్తారు. కానీ ఒకటి చెప్తా, ఏ ప్రభుత్వం అయినా కానీ విద్యా వైద్యం అనేది బేసిక్ ఫండమెంటల్గా చేస్తారు. మన వాళ్ళు చాలామంది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తున్న గాలి మాటలు కానీ ఇవన్నీ కాదు కదా. ప్రపంచ దేశాలన్నీ వెళ్ళండి, ఏ దేశం వెళ్ళినా మంచి విద్య మంచి వైద్యం కల్పించినారంటే ఆ దేశం నెంబర్ 1లో ఉంటుంది. ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలు పెడితే ఆరోగ్యశ్రీ నుంచి, దాని తర్వాత రిఫార్మేటివ్గా హాస్పిటల్స్ 30,000 జనాభాకు ఒక అర్బన్ హెల్త్ సెంటర్స్ పట్టణాల్లో తేవడం ఏంది, పిహెచ్సి లేని మండలాల్లో అంతా పిహెచ్సిలు తీసుకొని రావడం ఏంది, ప్రతి గ్రామాలలో సచివాలయం ఉన్న గ్రామాలలో విలేజ్ క్లినిక్స్ తీసుకొని రావడం ఏంటి, చాలా రిఫార్మ్స్ చేయగలిగినాం. దగ్గర 50,000 మందిని రిక్రూట్ చేసినాం. డైరెక్ట్ వాకిన్లో డాక్టర్స్ రిక్రూట్ చేయగలిగినాం. ఏమంటే మనకున్న షెడ్యూల్లో కావచ్చు, వివిధ కారణాల్లో కావచ్చు, దాంట్లో మనం వెనకబడినామనుకోండి, మనం చేసినవి మనం చెప్పుకోవడంలో నిజంగా వెనకబడిన మాట వాస్తవం. అంత విధంగా మనం చేయడం జరిగింది. వీళ్ళు చూస్తే ఆ విద్యను వైద్యాన్ని అమ్మగలుగుతాడు. వీళ్ళ గురువే చెప్పినాడు కదండి, సత్యకుమార్ వాళ్ళ గురువు వెంకయ్య నాయుడే చెప్పినాడు కదా. ఏం చెప్పాడు? మెడికల్ కాలేజీలు విద్యా వైద్యం అనేది ఉచితంగా ఇవ్వాలి, ఈ విధంగా ఇవ్వకూడదు, ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పినాడు. వాళ్ళ గురువు మాట అన్నా వినాలి కదా. ఇతను కేవలం చంద్రబాబు గురువు అయిపోయినాడు. ఇతనికి 25 ఏళ్ళుగా వెంకయ్య నాయుడు దగ్గర ఉన్నాడు కదా. అంటే బేసిక్ ఫండమెంటల్స్ విద్యా వైద్యం అనేది ఎప్పుడే కానీ కార్పొరేట్ స్థాయిలోకి వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్ మాఫియా ఈ 2 రంగాల్లోనూ వెళ్తుంది, విద్యలోనూ వైద్యంలోనూ. అలా ఉండకూడదు. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రతి పేదవారికి మంచి వైద్యం అందించాలని ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, సత్యకుమార్ గారు చెప్పినా, ప్రభుత్వం ఎవరు మాట్లాడినా పీపీపీ వల్లే ప్రయోజనం ఉంది, పీపీపీ పద్ధతిలో ఇస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది అని అంటున్నారు కదా. ప్రజలకు కాదు మేలు జరిగేదండి. ప్రభుత్వంలో ఎవరైతే ఇది రింగు చేయాలనుకున్నాడో, ఎవరైతే ఇప్పుడు ఫోన్లు చేస్తున్నారు కదా అందరికీ, మెడికల్ కాలేజ్ వాళ్ళందరికీ ఫోన్లు చేసి నువ్వు టెండర్ అని. ఏం నారాయణ కాలేజీలు లేవా? నారాయణ ఎందుకు టెండర్ అయ్యలేకపోయినాడు? కృష్ణదేవరాయలకి ఎంపీ కృష్ణదేవరాయలకి టెండర్ అయ్యలేదా? మీరు బాగా ఆలోచించుకోండి. అసెంబ్లీలో ఒక స్కిట్ చేసినారు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా, ఎమ్మెల్యేలంతా స్కిట్ చేసి ఆ రోజు ధృతరాష్ట్రుని రోల్లో లేకుంటే దుర్యోధన రోలో రఘురామకృష్ణరాజు వేసి ఇవన్నీ ఒక రోల్ చేసి పెట్టినారు. ఆ సందర్భంలో కూడా స్కిట్లో కూడా చెప్పారు, అరే స్టేట్లో ఉన్న కాలేజీలన్నీ మనవే కదా అని చెప్పేసి బ్రహ్మారెడ్డిను ఇంకెవరెవరో చేసిన స్కిట్లో, వినుకొండ ఎమ్మెల్యే చేసిన స్కిట్లో వాళ్ళే చెప్పారు, ఉన్న కాలేజీలన్నీ మావే కదా అని చెప్పేసి. ఉన్న కాలేజీలన్నీ మీవంటే మరి టెండర్లు ఎందుకు వేయలేకపోతున్నారు? వాళ్ళందరికీ తెలుసు దీంట్లో ఫ్రాడ్ ఉందని, దీంట్లో ప్రాబ్లం ఉందని. తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని, వస్తే వీళ్ళందరూ మళ్ళీ వెనకల పోవాల్సి వస్తుందని చెప్పి తెలిసే వీళ్ళెవరు భయపెట్టారు కాబట్టి ఆ భయంతోనే రాలేదు. దేశజాలు పోవాల్సిన కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కాబట్టి దానికి భయపడే ఎవరు రావట్లేదా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మేము సింపుల్ థింగ్ చెప్తాను చూడండి, 1 కోటి మంది సంతకాలంటే జనాలు ఒక ప్రపోజల్ని వ్యతిరేకిస్తే ఇంతమంది దీంట్లో భేషజాలు పోతుంది. కానీ ప్రభుత్వము
ఇంతమంది వ్యతిరేకించినారు. ఇంటెలెక్చువల్స్ అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఏందయ్యా చంద్రబాబు నాయుడు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి. అంటే ఎవరు గతంలో మాట్లాడిన వాళ్ళు ఇంకా కొంతమంది మాట్లాడలేకపోయినారు. 1 కోటి మందికి పైగా సంతకాలు చేసి నీకు వ్యతిరేకంగా చేసినాం, ప్రతి గ్రామంలో తిరిగినాము, అదేవిధంగా కలెక్టరేట్లకు ఇచ్చినాము. ఇంత పెద్ద ఎత్తున చేసి గవర్నర్ చేసి కోర్టుకు చేసినాక ఖచ్చితంగా ఎవరైనా కానీ భయపడాల్సిందే. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినారు, ఇంతగా మేము అపోజ్ చేస్తున్నా కానీ లాభాపేక్షగా దీంట్లో ఈ స్కామ్లో ఇరుక్కోవాలని ఎవరు ప్రయత్నం చేసినా కానీ ఇబ్బందులు తప్పవు అని చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ పద్ధతిలోనే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఈ స్కామ్లో పాల్గొంటారో డెఫినెట్గా వాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ ఎవరో ముందుకు వచ్చారట కదా, కిమ్స్ నుంచి ఎవరో ముందుకు వచ్చారు, ఆయన వేశారు అని అన్నారు. కిమ్స్లో మొత్తం అడిగినా కానీ ఆ డాక్టర్ ఎవడో తెలియదు అంటలేదు. కన్షారియంతో వస్తాడు ఒక డాక్టర్లు ఇవన్నీ చెప్పినారు. సో నాకు తెలిసి అయితే డాక్టర్లు ఏదో 4 డాక్టర్లు కలిసి 6 మంది కాంట్రాక్టర్లు కలిసి చేసే పని కాదు ఇది. ఇట్స్ హాస్పిటల్ రన్ చేసే పద్ధతి కదా. సో ఎవరో వచ్చినారు, 4 వేసుకున్నారు. ఇంతకుముందు ఎంఓయూలు చేసినారు చూసినావా, హోటల్ బ్యాచ్, ఈ బట్టి కొట్లు నడిపే వాళ్ళు వీళ్ళతో కాదు కదా. సో డెఫినెట్గా ఉంటుంది వీళ్ళు కన్సారియం ఏం చేసినారు, లేకుంటే ఎవరెవరితో డాక్టర్లతో చేసినారు, తర్వాత ఎవరు వాళ్ళ ఐడెంటిటీ కూడా ఇంతవరకు రివీల్ చేయలేదు. లాస్ట్కు నేను అంటున్న కిమ్స్ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళదే, అది వేరే వాళ్ళదేం కాదు, సినిమా వాళ్ళదే. వాళ్ళు కూడా ఒక లెటర్ ఇచ్చినారు కదా, మేము అసలు ఇట్లాంటి దాంట్లో పాల్గొనము, మేము పాల్గొనాలని ఉద్దేశం కూడా లేదని చెప్పి లెటర్ ఇచ్చినారు కదా కిమ్స్ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు కూడా. సో ఎవరే కానీ నాకు తెలిసి, ఎందుకంటే తెలిసి ఎందుకు ఫ్రాడ్ చెబుతారు. ఒక సైడు ప్రజలు రిజెక్ట్ చేస్తున్నారు, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఇది స్కామ్ అని అందరికీ అర్థమవుతుంది, కళ్ళెత్తితే అర్థమవుతుంది కదా. మన ల్యాండ్ని వాళ్ళకి 99 రూపాయలకు దీనికి లీజుకి ఇచ్చుకుంటూ పోవడం ఏంటండి. తర్వాత 2 సంవత్సరాలు మనమే వాళ్ళ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడం ఏంటి. సో ఇది ఎవరికి తెలిసినా అందరికీ స్కామ్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్రలాగా, అంటే ఆంధ్రప్రదేశ్కు ఎప్పుడు లేని విధంగా ఒక హిస్టరీ క్రియేట్ చేస్తూ ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చి అందులో 3 ఏళ్లలోనే 6 కంప్లీట్ చేసి మిగిలిన ఒక 4 అయితే రెడీ, ఎప్పుడైనా సరే క్లాసులు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, పర్మిషన్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితిలో ఉంటే మిగిలిన కూడా కన్స్ట్రక్షన్ దాదాపు పూర్తిగా వస్తుంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీలకి 500 కోట్ల పైన ఖర్చు పెట్టి ఆయన ఇన్ని మెడికల్ కాలేజీలు ప్రభుత్వం తరపున నిర్మిస్తే ఇది మీరు చెప్పుకోలేకపోయారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పీపీపీకి ఇస్తాను అని అన్నారో అప్పుడు కానీ దీని వెనుక ఇంత కృషి జరిగింది, ఇన్ని మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు, నాకు తెలిసినంత వరకు మీరు చెప్పుకోలేకపోవడం కాదు, ఇప్పుడు తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పాలి మీరు. ఆయన అన్ని చూపించగలిగినాడు, మేము చెప్పుకోలేకపోయినాం, ఆయన అన్ని చూపించగలిగినాడు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది. ఇదే కాదు, అదాని డేటా సెంటర్ కూడా అంతే కదా సార్. అవును, గూగుల్తో ఇప్పించాడు, అది ఇది చేశారు. తీరా చూస్తే మనం అప్పుడు అదాని సెంటర్కి ఇచ్చిన ల్యాండ్, అలా అదాని సెంటర్ వాళ్ళతో మనమైన ఎంఓయూసే ఉన్నాయి కదా. సో ప్రతి ఒక్కటి కూడా మనం ఏం పని చేసినాము అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నారు. అదేదో క్రెడిట్ మనం చేసిన దాన్ని ఆయన చోరీ చేయాలని చూస్తున్నాం, లేదు నాయన అని చెప్పేసి మన రికార్డ్స్ పరంగా ఇదిగో ఇవి నాయన ఈ కాలంలో మొత్తం అని చూసినాం. సార్ అంటే ఈ సోషల్ మీడియా యుగంలో కూడా ఒక డిఫరెంట్ నెరేటివ్ను తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి అండి మేనేజ్మెంట్ మ్యానిపులేషన్స్లలో వాళ్ళకు మించిన వాళ్ళు లేరు. వాళ్ళు ఆ విధంగా చేసి మన మీద ఇప్పుడు మీరు సింపుల్ థింగ్ చెప్పండి, మనం చేస్తున్న ప్రతి దానికి శ్రీలంక అన్నారు. అవును, ఇప్పుడు వాళ్ళ సంగతి ఏం చెప్పండి, దగ్గర 1.5 సంవత్సరం 8 నెలలకే 3 లక్షల కోట్లు చేసినారు. అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేయలేని పని ఏదైనా కానీ చంద్రబాబు చేసినాడు అంటే సంవత్సరం 8 నెలల్లో అది అప్పు మాత్రం తేవడంలో చంద్రబాబు మాత్రం చేయగలిగినాడు. సంపద సృష్టిస్తా అన్న బాబు మొత్తం సంపద అంతా కూడా ఎక్కడ పోతుందో ఏమో తెలియదు, కానీ మొత్తం అంతా అప్పులకే పోతుంది అనమాట. అప్పు తీసుకొని రావడం, అది ఎక్కడ ఖర్చు పెడుతున్నాడో తెలియటానికి కూడా పోతుంది. కానీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మెడికల్ కాలేజీలకి ఇప్పుడు ఇచ్చేస్తున్నటువంటి 10 మెడికల్ కాలేజీలకి 5,000 కోట్లు అవుతుంది అని అంటుంది ప్రభుత్వం. 5,000 కోట్లు అవుతుందని చెప్తున్నారు, రోజు మీరేమో 3 లక్షల కోట్లు అప్పు చేశారంటున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా 1750 కోట్లతో అమరావతిలో పెడుతున్నారట. ప్రభుత్వం దగ్గర డబ్బుందా లేదా? ఎన్టీఆర్ విగ్రహానికి 1750 కోట్లు కావాలి. అమరావతి ప్రాంతంలో దగ్గర ఇప్పటికీ 60,000 కోట్ల రూపాయల వరకు టెండర్లు కాల్ఫాట్ చేసినారు వీళ్ళు. ఓకే, టెండర్స్ కాల్ఫాట్ చేసినారు. సో ఇంత డబ్బులు ఒక ప్రాంతంలో పెడుతున్నప్పుడు అసలు వైద్య రంగానికి మీద ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం అంటే ఏంది నాకు అర్థం కావటం లేదు. ఇది భవిష్యత్తు తరాలకు చేసే ఇన్వెస్ట్మెంట్ కదా. మీరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం దానికి రెట్టింపు సీట్లు ఇప్పుడు తీసుకొని రావడం జరిగింది, డబుల్ సీట్స్ తీసుకొని రావడం జరిగింది.
అయినా కానీ వాటి గురించి అది అవసరం లేదు అని చెప్పేసి నేను ఇప్పుడు మామూలుగా అమరావతిలో ఇప్పుడు జరుగుతున్న పని ఏంది, జేడీ జరుగుతుంది. మామూలుగా ఒక లేఅవుట్ వేయాలనుకో హైదరాబాద్లోనో బెంగళూరులోనో, వాళ్ళు ఏమంటారు, నీ దగ్గర ల్యాండ్ ఉంటే ఎవడో డెవలపర్ వస్తాడు, జేడీ అడుగుతాడు, జాయింట్ డెవలప్మెంట్ అడుగుతాడు, 50% నీకు ఇది లేఅవుట్ డెవలప్మెంట్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేస్తుంది తప్ప ఇంకా మిగతా ప్రాంతాలను కానీ విద్య వైద్యం గురించి కానీ పట్టించుకున్న దాఖలాలు ఎక్కడే కానీ కనపడలేదు. మీ మాటల్లో మొదట్లో ఒక మాట వినిపించింది, సత్యకుమార్ గారిని ప్రజలు ఓట్లేసి గెలిపించారో లేక ఈవీఎంలో ఆదరించాయో అని అన్నారు మీరు. ఏంటి మళ్ళీ ఈవీఎంలో ఆదరించాయో అని ఈ అనుమానం మీకెందుకు వచ్చింది? ఆ ఒక్కవేళ వచ్చుంటే మొదట్లో ఉంటుంది, ఇంకా అదే అనుమానం ఉందా ఇన్ని రోజుల తరువాత కూడా? డెఫినెట్గా అండి. ఈరోజు నాకున్న అనుమానము, నాతో పాటు జరిగిన ఈ ఎలక్షన్స్ మ్యానిపులేషన్ అనేది ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎలక్షన్ ప్రాసెస్ని, ఎలక్షన్స్ పద్ధతిని చూస్తే మనకు అర్థమైపోతుంది. ఏ విధంగా ఎలక్షన్స్ జరుగుతున్న పద్ధతిని కానీ దేశవ్యాప్తంగా ఏ విధంగా ఓట్ చోరీ అనేది, ఓట్లు తీసివేయడం కానీ ఇది కానీ గతంలో రాహుల్ గాంధీ పెట్టిన నేను 7 సంవత్సరాల కిందటే పెట్టినా. నేనేమంటే వీఆర్ ఇన్ డెమోక్రటిక్ అని చెప్తున్నా కానీ ప్రజాస్వామ్య దేశంలో కానీ నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, దగ్గర 49,000 ఆడ్ పోలింగ్ బూత్స్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఒక్క పోలింగ్ బూత్ని తీసుకొని ఇదిగో ఈ పోలింగ్ బూత్లలో ఎటువంటి తప్పులు లేని ఈ ఓటర్ లిస్ట్ ఉందని చెప్పి చూపిమని చెప్పండి, చూపిలేదు. దీని గురించి చాలామంది విశ్లేషణ, నేను ఇప్పటికి ఒక 3-4 సార్లు విశ్లేషణ చేసిన, ఎక్కడ ఈ మ్యానిపులేషన్స్ జరిగినాయి, ఎక్కడ ఈ ఓట్లు పెరిగినాయి అనేది. సరే, ఇవన్నీ కూడా ఇంకా టెక్నికల్గా మనం మాట్లాడితే ఓడినోడు మాట్లాడినాడు అన్నాడు, ఓడినోడు మనం మాట్లాడినాం. గతంలో చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడి తీసుకుపోయినోడు అతన్ని కూడా జైల్లో వేసే సందర్భం చూసినాం కదా. సో డెఫినెట్గా అయితే దీంట్లో అయితే ఒక మ్యానిపులేషన్ అయితే ఉంది. దాన్ని టెక్నికల్గా ఏదో ఒక రోజు బయటపడుతుంది ఎక్కడ జరిగింది, ఏం జరిగిందని. వీఆర్ ఆల్సో దాని మీద ఏ విధంగా జరిగిందని మేము కూడా దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. డెఫినెట్గా తొందరలో బయటపడుతుంది అనుకుంటున్నాం. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోవడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి వెంటనే ఎన్జీటీ దాన్ని ఆపేసిందని అంటున్నారు, దానివల్ల ఆగిపోయిందా? లేక రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం వల్లే చంద్రబాబు నాయుడు గారు ఆపేశారా? నేను ఒక సింపుల్ థింగ్ అండి, రాయలసీమ ఎత్తిపోతల పథకంలో నేనే ఆపించాను అని చెప్పేసి నిండు సభలో అక్కడ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినాడు. సరే మాట్లాడినాడు, అది అబద్ధమే అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకున్నారు, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉండేది. అప్పుడు అట్లాంటప్పుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడచ్చు కదా, మేము ఎక్కడ ఆపినామని. లేదు, కావటం లేదు. రెండో విషయానికి వచ్చారు కదా, ఎన్జీటీ ఆపినా కానీ మేము జగన్మోహన్ రెడ్డి గారు పని మొదలు పెట్టించినాడు, పని స్టార్ట్ చేయించినాడు. దాని దగ్గర 900 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ కూడా జరిగింది. దాని తర్వాత మాట్లాడినది ఏంది రేవంత్ రెడ్డి, మేము 4 గోడల మధ్య మాట్లాడినాము. 4 ఆయన మాట్లాడిన అట్టర్ చేసిన వర్డ్స్, మేము 4 గోడల మధ్య మాట్లాడి ఢిల్లీ పెద్దలతో ఒప్పించి దీన్ని నిలబెట్టించినాము అని. నేనేమంటానంటే ఒకటే సింపుల్ థింగ్ అండి, అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆగిపోయిందో లేకుంటే మేము ఇంత ఖర్చు పెట్టినామనేది మేము లెక్కాసారాలతో చెప్తున్నాం. మీ దగ్గర బిల్స్ కూడా రైజ్ చేసినారు కాబట్టి అవి చూస్తాం. నేను చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు అమరావతిని క్యాపిటల్గా చెయ్యండి అని అమిత్ షా దగ్గరికి ఒక 10-15 సార్లు పోయినాడు. దానికి గెజిట్ అని మంత్రుల బృందం దాని మీదనే ఉంది, అన్నీ తిరుగుతున్నాయి. మీరు అంతమంది బృందం ఉన్నప్పుడు కింద మీద మొత్తం మీరే ఉన్నారు, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు, అన్నీ మీరే ఉన్నప్పుడు ఈ ప్రాంతం మీద చిత్తశుద్ధి ఉంటే మీరు ఈ ఎన్జీటీ క్లియరెన్సెస్ కానీ దీనికి సంబంధించిన పర్మిషన్స్లో కానీ తీసుకొని రావడంలో కానీ మీరు డిస్కస్ చేస్తున్నామని కానీ ఎందుకు మీరు ఒక్కరోజు కూడా పేపర్లకు ప్రకటన రాలేదు? ఇది ఎన్జీటీ ఆపిందన్నారు కదా, ఇది ఈ ప్రాంతానికి ఉపయోగపడేదే తెలుసు కదా. ఇది ఎక్కడికి, కడప జిల్లాకు, చిత్తూరు జిల్లాకు, వాళ్ళ జిల్లాలు కూడా ఉపయోగపడుతుందో తెలుసు కదా, నెల్లూరు ప్రకాశం జిల్లాలు కూడా ఉపయోగపడుతుందో తెలుసు కదా. మరి అలా తెలిసినప్పుడు మీరు ఈ ప్రాంతం మీద మీకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మీరు కేంద్రం దగ్గరికి పోయినప్పుడు ఎప్పుడే కానీ ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చి వీటిని మళ్ళీ ఆ ఎన్జీటీ పర్మిషన్స్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ మాకు పర్మిషన్ ముందుకు పోయే విధంగా చూడండి అని చెప్పి ఎందుకు రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయినారు? మీరు రిప్రజెంటేషన్ అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ఉన్నారు కదా, ఆయన చెప్పారు కదా 22 టీఎంసీలు ఏంటి ఉపయోగం దానివల్ల, దీనికే జగన్మోహన్ రెడ్డి గారు ఎగిరెగిరి పడుతున్నారన్న మాట్లాడారు కదా. ఎగ్జాక్ట్లీ నేను అనేది అదే, వాళ్ళ కొడుకు చూస్తే 1 టీఎంసీ కోసం యుద్ధాలు జరిగాయి అంటాడు, ఇతను చూస్తే 20 టీఎంసీల కోసం ఏమైతే. మా రాయలసీమకు వచ్చే దాంట్లో మా అనంతపూరు ఈ హంద్రీనివాద్ వచ్చేది అన్ని టీఎంసీలు అంటే మొత్తం 40 టీఎంసీలే, మొత్తం 40 టీఎంసీలే మొత్తం ఈ 2 జిల్లాలకు కలిపి వచ్చేది. అలాంటిది 20 టీఎంసీలు అంటే అతనికి ఏం కనపడుతుందో నాకు అర్థం కావటం లేదు. 2.5 లక్ష ఎకరాలకు సంబంధించిన సాగులేకి తీసుకొని రావచ్చు భూమి.
నీటి విలువ తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ ఈ ప్రాంతం మీద ఉందో లేదో తెలియదు కానీ ప్రతి విషయంలోనూ కూడా ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనే మాట మీద మేము చాలా స్పష్టంగా గట్టిగా ఉన్నాము. ఆ వాదన నేను సింపుల్ థింగ్ చెప్తానండి. 2014లో మా అనంతపూర్ జిల్లాకు ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చింది. అది తీసిపోయి గుంటూరులో పెట్టినాడు. గుంటూరులో దగ్గరికి ఇప్పుడు నెలకు 1,00,000 మంది దాకా దాంట్లో చేస్తున్నారు అని చెప్పేసి మొన్ననే ఏదో లెక్కాచారం చూపించారు వీళ్ళు, స్టాటిస్టిక్స్ అన్ని. ఎందుకు మా ప్రాంతంలో ఉన్న హాస్పిటల్కి ఇక్కడ వెనుకబడిన ప్రాంతంలో ఉన్న ఎయిమ్స్ తీసుకొని పోయి గుంటూరు మధ్య పెట్టాడు? నేను ఆ ప్రాంతానికి మేలు చేయొద్దని చెప్పటం లేదు. మాకెందుకు అన్యాయం చేస్తున్నారు? మాకున్న హైకోర్టును తీసేస్తున్నారు, మాకున్న లా యూనివర్సిటీని తీసేస్తున్నారు, జేఎస్డబ్ల్యూ స్టీల్ దానికి ఆపేసినారు, ఎన్ని మొత్తం ఆపేస్తున్నారు. సరే నేనేమంటున్నట్టు నువ్వు ఆ ప్రాంతంలో ఇంకో ఎన్నైనా చెయ్యి, మా దగ్గరికి వచ్చినే తీసివేయద్దండి అని మేము కోరుతున్నాము. నువ్వు అక్కడ పెట్టాలంటే ఇంకో ఎయిమ్స్ తెప్పించుకో. నువ్వు అప్పుడు కూడా మీరే ఉన్నారు కదా, ఇంకో ఎయిమ్స్ తీసుకొని వచ్చి మంగళగిరిలో పెట్టుకుంటావు, ఒకటి విజయవాడలో పెట్టుకో, అమరావతిలో పెట్టుకో, ఎక్కడైనా పెట్టుకో, మాకేం అభ్యంతరం లేదు. మా ప్రాంతంలో తీసివేయాల్సిన అవసరమైంది. నేను సింపుల్ థింగ్ చెప్తా. ఇప్పుడు కూడా నారాయణ ప్రెస్ మీట్లో ఏదో దాంట్లో చెప్తూ నేను విన్నాను. అమరావతి ప్రాంతంలో అక్కడ రైతులకు 1,50,000 వరకు రుణమాఫీ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సూత్రప్రాయంగా అంగీకరించినాడు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినాడు. నువ్వు ఆడ 1,50,000 చేస్తున్నావు. మా ప్రాంతంలో కరువు ప్రాంతంలో ఇక్కడ 1,00,000 వెనుకబడిన ప్రాంతంలో, ఉత్తరాంధ్రలో కావచ్చు, రాయలసీమ ప్రాంతంలో కావచ్చు, ఈ వెనుకబడిన ప్రాంతాల్లో 1,00,000 రూపాయలు చేయవయ్యా. ఎందుకు మొత్తం ఇదంతా కూడా నీకు ఒకటే కదా, ఆంధ్రప్రదేశే కదా అని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వెంకటరామరెడ్డి గారు, అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మొదటి దశ భూసేకరణ జరిగినప్పుడు వాళ్ళకి చేసినటువంటి ప్రామిసెస్లో ఇచ్చినటువంటి జీవోలో ఈ 1.5 లక్షల రుణమాఫీ అందులో కూడా పెట్టారు. కానీ మొదటి దశ రైతులకే అది అమలు చేయలేదు. ఇప్పుడు రెండో దశలో తీసుకుంటున్న వాళ్ళకి అమలు చేస్తామని చెప్తున్నారు. రెండో దశ కాదు, అసలు ఏమీ చేయలేడు. అసలు రెండో దశలో ఇచ్చే రైతులకు కూడా నా నుంచి ఒకటే విజ్ఞప్తి. మొదటి దశ రైతులు కూడా మీరందరూ చెప్పాల్సింది, ముందు మాకు లేఅవుట్, మా ప్లాట్లు ఎక్కడున్నాయో చూపించండి. రైతులకు ప్లాట్లు చూపించడానికి స్థలాలు చూపించరు. కానీ చంద్రబాబుకు నారాయణకు మాత్రం స్థలాలు ఎలా చూపిస్తారండి వీళ్ళు? చంద్రబాబుకు 5 ఎకరాల స్థలం ఎలా చూపిస్తారు వీళ్ళు? రైతులకు చూపిమనండి, ప్లాట్లు చూపిరు. ఎలా సాధ్యమవుతుంది ఇవన్నీ? రైతులు భూమి తీసుకుంటున్నారు, రైతులకు వాళ్ళ భూమి ఎక్కడుంది, వాళ్ళ ప్లాట్ ఎక్కడొస్తుందో వాళ్ళకి చెప్పరు. చంద్రబాబు నాయుడుకి మాత్రం ప్లాట్లు చూపిస్తున్నారు. మేము అమరావతికో ఇంకో చోటుకో నువ్వు ఆడ 1,00,000 కోట్లు పెడతానంటున్నావు. మా ప్రాంతంలో 70,000 కోట్లు పెట్టయ్యా, 70,000 కోట్లు పెట్టు. మేమేమే తప్పడుగుతున్నామా? కానీ నువ్వు తీసుకొని పోయినదంతా ఈ అసమానతలను సృష్టించద్దండి అని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈరోజు గతంలో మీరు చేసిన తప్పును, ఈ రాష్ట్ర విభజన ఎలా జరిగిందనేది కూడా చూడాలి కదా. ఈ అసమానతల వల్లనే కదా ఈరోజు రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. మీరు మొన్ననే చూశారు, మామిడి అంత ఏ విధంగా రోడ్డు మీద పోసినారు, టమోటా రైతులు ఏ విధంగా పోసారు, అరటి రైతుల ఆక్రందనలు చూశారు, చీనీ రైతుల ఆక్రందనలు చూశారు. ఇవన్నీ ఏంటివి పట్టటం లేదు మనకు. రోజు గాలి మాటలు మాట్లాడుతా ఏదో విధంగా ప్రజల్ని మభ్యపెట్టే పద్ధతిని చూస్తారు. ఎవరి 1వ తేదీ వచ్చేకల్లా ఒక షో నడుపుతారు. ఏమి మీకు తెలుదా 40 ఏళ్ళ రాజకీయంలో ఎవరి జీవనశైలి ఏ విధంగా బతుకుతున్నారు? ఈరోజు కొత్తగా రాజకీయాలు వచ్చినారా? ఏమ్మా ఎలా ఉన్నారు, ఇది బట్టలు ఉతికితే ఎంత ఆదాయమో ఈ పాటికి మీకు తెలీదా? అన్ని తెలిసింటది కదా. అంటే ఇదంతా స్క్రిప్టెడ్ ఆర్గనైజ్డ్ షో అంటున్నారు. మొత్తం స్క్రిప్టెడ్ ఆర్గనైజ్డ్ అంతే కదా. ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఇది స్క్రిప్టెడ్ ఆర్గనైజ్డ్ అన్నీ అని చెప్పేసి. నేనేమంటానంటే నువ్వు 40 ఏళ్ళ రాజకీయంలో ఉండి ఇంకా ప్రజల సమస్యల మీద అవగాహన లేకుండా ఆ వృత్తిలో ఏమొస్తుంది, ఈ వృత్తిలో ఏమొస్తుంది అని చెప్పి తిరుగుకోవడం ఏంటి అంటున్నాను. ఇవన్నీ నువ్వు ఏమైనా చేసుకునేనా, మా ప్రాంతాన్ని మాత్రం వెనుకబడిన ఈ ప్రాంతాలని ఇప్పుడు చట్టంలో ఉంది, వెనుకబడిన ప్రాంతాలకు డబ్బులు ఇచ్చి ఆదుకోవాలని. ఎక్కడ చేస్తున్నారు? శ్రీకాకుళం, విజయనగరం అదిపెడితే రాయలసీమ కానీ, ఈ ప్రాంతం ప్రకాశం కానీ, ఈ ప్రాంతానికి ఏం చేస్తున్నారు? ఉన్నది పీకేసుకొని పోతున్నారు. అది మా ఆవేదన, మాది అది మా ఆక్రందన, అంతకంటే వేరేది ఏంది లేదు. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగించే అవకాశం లేదు, క్లియర్గా అర్థమైపోతుంది. కానీ ఇప్పటికే చాలా ఖర్చు పెట్టారు. దాదాపు 80% వరకు 87% వరకు పనులు పూర్తయ్యాయంటున్నారు. రేపు మీరు అధికారంలోకి వస్తే దీన్ని కంటిన్యూ చేస్తారా? డెఫినెట్గా కంటిన్యూ చేస్తాం. మా ఆలోచన కూడా ఇప్పటికీ కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ ప్రాంతవాసులందరూ కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ పనులు సాగించాలి అనేది మా ఉద్దేశం. ఎందుకంటే
గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా దీన్ని 44,000 క్యూసెక్స్కి చేసినప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని ఇదే దేవినేని ఉమా ప్రకాశం బ్యారేజ్ మీద దొర్లినాడండి, ఆపండి ఆపండి అని చెప్పేసి. అయినా రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినాడు. ఇప్పుడు మీ ఈ జలయజ్ఞంని ధనయజ్ఞం అని చెప్పేసి మొత్తం ఒక భూతంలాగా చూపించినది ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి రాజశేఖర రెడ్డి గారు పని చేశారా లేదా? ఈరోజు దానికి సున్నాలు కొట్టుకుంటే వీళ్ళు మేము చేసినామని చెప్పుకుంటున్నారు కదా. పోలవరం మొదలుపెట్టించినది ఎవరు? ఆ రోజు కూడా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు, ఎన్జీటీ పర్మిషన్స్ లేవు, ఏమీ లేవు. కానీ రైట్ కెనాల్ పనులు మొదలుపెట్టించిన తర్వాత దాన్నే పట్టిసీమగా మళ్ళీ చంద్రబాబు నాయుడు లిఫ్ట్ చేసి కొట్టేది పట్టిసీమగా చేసినాడు. అప్పుడు కూడా రైతులతో కోర్టులో వేయించినాడు. సో ఎందుకు ఈ డ్రామాలన్నీ ఎందుకు చేస్తున్నారు? ఈ ప్రాంతం మీద ఎందుకు ఏం నష్టం? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి నేనేమంటానంటే, సరే గతంలో నీకు ఈ ప్రాంతంలో సీట్లు రాలేదు కాబట్టి నువ్వు ఈ ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు అనుకున్నాం. ఓకే. కానీ ఇప్పుడు ఎప్పుడు లేనంత విధంగా నీకు అధికారంలో సీట్లు వచ్చినాయి కదా. గతంలో నువ్వు చేసినావు ఆ పని అంటే సరే, నిన్ను ఇక్కడ ఆదరించలేదు, ఇక్కడ ప్రజలు నీకు ఇది ఆదరించలేదు. ఆయనే చెప్తా అంటాడు కదా, లైట్లు వేసినాక నేనే లైట్లు వేయించినా, నేనే రోడ్లు వేయించినా, నాకు ఓటు వేయకోకుండా ఎక్కడ పోతారు, నేను నడిచిన దానికి నడుస్తాను అంటుంటారు కదా. ఈసారి అన్ని సీట్లు వచ్చినాయి, దగ్గర 6 సీట్లు ఎన్నో పక్కకు పోయినాయి అంతే, మిగతావన్నీ ఇక్కడే వచ్చినాయి. వచ్చినప్పుడు ఈ రాయలసీమ ప్రాంతంలో నీకు అంత అఖండమైన మెజార్టీతో సీట్లు వచ్చినప్పుడు ఎందుకు ఇంకా ఈ ప్రాంతాన్ని మీద నీవు నిర్లక్ష్య ధోరణి చేస్తున్నావు? అది మా ఆవేదన, అంతకంటే వేరేది ఏం లేదండి. రైట్. ఇంకొక ప్రధానమైన అంశం, రాష్ట్రంలో విలువైన భూముల్ని 99 పైసలకు, కొందరికైతే ఎకరాకు 99 పైసలు అనుకున్నాం కానీ కాదు, గంపగుత్తుగా నీకు ఎన్ని ఎకరాలు స్థలం ఇస్తున్నామో అంతా కలిపి 99 పైసలకి అంతకైనా అమ్మేస్తున్నారు. కానీ ఈ విషయం పైన మీడియా క్వశ్చన్ చేస్తే లోకేష్ గారు ఏం మాట్లాడారనేది ఒక్కసారి వినిపిస్తాను, వినండి. ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటి రియాక్షన్ కరెక్టేనా కాదా? ఒకసారి లోకేష్ గారు ఏమన్నారో ఒకసారి ప్లే చేయండి సార్. సార్ మీరు కంప్లైంట్ తీసుకొస్తున్నారు, కానీ 99 పైసలకే భూమి ఇవ్వడం అనేది తప్పేంటి అనేది ఒక ప్రశ్న వస్తుంది సార్. తప్పేంటి సార్? నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికి నేను 99 పైసల్లోనే గజాని కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. తప్పేంటి? ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించాలనుకున్నాం. ఇక్కడ వాళ్ళ 5 సంవత్సరాల్లో చేయలేంది మేము 18 నెలలు చేసాం. సార్ మీరు కంప్లైంట్ తీసుకొస్తున్నారు, కానీ 99 పైసలకే భూమి ఇవ్వడం అనేది తప్పేంటి? అనేది ఒక ప్రశ్న వస్తుంది సార్. తప్పేంటి సార్? నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికి నేను 99 పైసల్లోనే గజాని కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. తప్పేంటి? ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించాలనుకున్నాం. ఇక్కడ వాళ్ళ 5 సంవత్సరాల్లో చేయలేంది మేము 18 నెలలు చేసాం. మేము ఇస్తాము, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా ఉంది. నేను అదే చెప్పాను కదా, 5 సంవత్సరాల్లో వాళ్ళు 18 నెలల్లో చేసినది ఏదన్నా ఉంటే అది అప్పు మాత్రమే చేశారండి, వేరేది ఏమీ చేయలేదు. వీళ్ళు చెప్తున్న ఫార్చ్యూన్ 500 కంపెనీలలో మన కర్నూలు దగ్గర ఇచ్చిన కంపెనీలన్నీ ఫార్చ్యూన్ 500 కంపెనీస్లలో ఉన్నాయా? అంత నెల రోజుల ముందర ఒక కంపెనీ పెడతాడు, దానికి 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఎక్కడో ఒక షెల్ కంపెనీ పెడతాడు, దానికి చేసుకుంటూ పోయినారు వీళ్ళు. ఇవన్నీ ఫార్చ్యూన్ 500 కంపెనీసా? వైజాగ్లో ఇప్పుడు ఇంతవరకు ఇచ్చిన వీళ్ళు భూమి ఇచ్చినదంతా కూడా ఫార్చ్యూన్ 500 కంపెనీసా? లులు మాల్కి వీళ్ళు ఇస్తున్నారు, ఇవన్నీ ఫార్చ్యూన్ 500 కంపెనీసా? గూగుల్లో కూడా ఒకసారి ట్రై చేద్దాం అనేసి మామూలుగా అందరూ కూడా చూసుకోవచ్చు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గూగుల్లో కూడా నేనే కనిపెట్టాను అంటారేమో, పోనీ అలా కూడా ఒప్పుకొని గూగుల్లో కూడా ఈజ్ రహేజా ఇన్ ఫార్చ్యూన్ 500 అని కొట్టామనుకోండి, లేదని క్లియర్గా చెప్తోంది. అది కూడా లేదు, ఇది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ అని చెప్తోంది. కానీ ప్రజల్ని మోసం చేసే విధానం, అంటే ఫార్చ్యూన్ 500 అంటే తెలియక ప్రతి ఒక్కరు అరే ఏదో ఫార్చ్యూన్ 500 అంట, అందులో ఒకటట, అయితే వీళ్ళకి 99 పైసలకే ఇచ్చేయచ్చట లోకేష్ గారు చెప్తున్నారు అని భ్రమంలో ముంచడం కదా ఇది. నీకు అవన్నీ వద్దండి. రీసెంట్గా తెలంగాణలో ఇంతకుముందు ఢిల్లీ రావు అనే అతనికి ఐఎంజీ భూములు ఇస్తే ఇదే విధంగా హైకోర్టు కొట్టేసిందా లేదా? అవును, అదే భూములు కదా రేవంత్ ఆక్షన్ పెట్టాలని చూసినది. ఆ రోజు ఢిల్లీ రావుకి ఇచ్చిన భూములు ఎంత అండి? ఎకరా 30,000 ఎంతకో ఇచ్చినాడు. ఈ రోజు ఎంత పోతుందండి అంటే ఎకరా 40 కోట్ల ఇది పోతోంది. ఇచ్చిన భూములన్నీ ఇప్పుడు దగ్గర 20,000 కోట్ల రూపాయలు ఆ భూములు నెట్ వర్త్ అయ్యింది అని చెప్పేసి మన ఆక్షన్కి పోతే మళ్ళీ సుప్రీంకోర్టు డైరెక్షన్లో అక్కడ వన్యప్రాణాలు ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పేసి నిలబెట్టడం జరిగింది. ఢిల్లీ రావుకి ఇచ్చినప్పుడు ఏ విధంగా ఇచ్చినారు చెప్పండి? అది తప్పు, ఆ విధంగా అలాట్ చేయడం తప్పు అని చెప్పి ఇచ్చినారా లేదా? అక్కడికి బుద్ధి రాకపోతే ఇంకా మేము 5 ఏళ్లలో ఇన్ని చేసినాము, ఇది చేసినాము, బరాబర్ ఇస్తామంటే బరాబర్ ఇస్తారు, ఖచ్చితంగా చట్ట వ్యతిరేకంగా ఉంటే బరాబర్ లోపలికి పోతారు. దాన్ని ఏముంటుంది చెప్పండి? అదేంటి, ఇది కూడా వార్నింగేనా? మెడికల్ కాలేజీలో అవినీతి ఉంటే వాళ్ళు జైలుకి పోయినట్టే ఇక్కడ అవినీతి జరిగినా పోవాల్సిందేనా? డెఫినెట్గా వీళ్ళు ఒక ఎస్సీజెడ్ రూపంలోనో
లేకుంటే ఆ విధంగా ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికో ఏపీఐఐసిను ఇలాంటివి పెట్టి దానికి మీరు ఫెసిలిటేట్ చేయడంలో ఎవడూ తప్పు పట్టడు. కానీ నేను ఇస్తానయ్యా 99 పైసలకి ఎవరికంటే వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతా అంటాను అంటే అది కాదు కదా. ఇప్పుడు నేను సింపుల్ పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మళ్ళీ చెప్తున్నాను, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తన టెన్యూర్ అయిపోయి ఎలక్షన్స్ తర్వాత ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంతకం చేసి ఢిల్లీ రావని అతనికి ఇచ్చినారు. అది తప్పు అని చెప్పేసి తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ కోర్టుకు అన్నీ వేస్తే వాడు కోర్టుకు పోతే మొన్న వచ్చింది రిజల్ట్. వస్తే దాని వాల్యూ ఎంత? 20,000 కోట్ల రూపాయలకు. వీళ్ళకున్నంత భూదాహము ఈ భూ విధంగా ఎక్కడే కానీ ఉండదు. ఇప్పుడు అదే తీసుకొని వచ్చినాడు కదా. ఇప్పుడు ప్రతిదీ కూడా నేనే కట్టించిన అంటాడు. హైదరాబాద్ అతను కట్టించినాడా? లేకుంటే ఇప్పుడు అంత ఏ వీడియోస్ వస్తున్నాయి కదా, నిజాం రాజుతో ఇతను ఉన్నట్టు అన్ని చేస్తున్నట్టు ఏ వీడియోస్ పెడుతున్నారు అంతా. ఇప్పుడు మన జిఎంఆర్ వచ్చినాడు, మల్లికార్జునరావు వచ్చి అంత గట్టిగా చెప్పినాడు, మీ నాన్న కాలంలో నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేశాను, ఓపెనింగ్ కూడా ఆయనతో చేయించానని చెప్పేసి జిఎంఆర్ ఎవరైతే ఉన్నాడో ఆయన చెప్పినాడు. అదేవిధంగా ఆయన భోగాపురంకి వచ్చి చెప్పినాడు, అవును ఇట్స్ ఎ ప్రివిలేజ్ నాకు, ఆ రోజు మీ నాన్నతో చేశాను, ఈరోజు కొడుకుగా నీతో చేయిస్తున్నాను అని చెప్పి. ఆ రోజు ఆ మీటింగ్లో మాట్లాడేది ఏంది జగన్మోహన్ రెడ్డి గారు, నాకు డిసెంబర్ 2026 కల్లా ఇక్కడ ఒక ఫ్లైట్ రావాలి అని చెప్పినారు. డెఫినెట్గా ఆ విధంగా ప్రెజర్ చేసినారు కాబట్టి రావడం జరిగింది. దానికి సంబంధించి ఏంది, ఆ రోజు గడ్కరీ గారితో సీడ్ యాక్సిస్ రోడ్డు అన్నీ పెడితే దానిలో కూడా వీళ్ళు క్యాన్సిల్ చేసినారు. సేమ్ ఇప్పుడు అదే కూటమిలో ఉన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్తున్నాడు కదా, దీని బదులు నేను భోగాపురం ఎయిర్పోర్ట్కు పోయే బదులు నేరుగా విజయవాడకు బై రోడ్ వెళ్ళిపోవచ్చు, నాకు 5 గంటల్లో నేను విజయవాడకి వెళ్ళిపోతాను, ఆ రోడ్ అంతా ఆ విధంగా ఉంది పరిస్థితి అని చెప్పేసి ఆయన కూడా చెప్తున్నాడు కదా. ఆ క్రెడిట్ దొబ్బేయడంలో చంద్రబాబు మించినదే లేదు. భోగాపురం ఎయిర్పోర్ట్ రాకుండా జగన్మోహన్ రెడ్డి గారే అడ్డుకున్నారని సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టులు పెడుతున్నారు కదా టీడీపీ వాళ్ళు. నేను చూశాను ఏ విధంగా ఆయనే శంకుస్థాపన చేసినాడు. ఇప్పుడు నేనేమంటే సింపుల్ థింగ్ అండి, 2019 ఎలక్షన్స్ టైంలో భోగాపురంకి చంద్రబాబు నాయుడు శిలాఫలకం వేసినాడు. వితౌట్ ఎనీ ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు, ఏమి చేయలేదు, బండ మాత్రం ఆయనది, రాయి మాత్రం అతనే ఇచ్చినాడు. అదే టైంలో కుప్పంలో కూడా వేసినాడు రాయి, మీరు కుప్పంలో కూడా శిలాఫలకం వేసినాడు. మరి కుప్పం ఎందుకు చేయలేకపోయినాడు? ఓకే సరే ఇది చేసినానని చెప్తాను కదా అతను, మరి అదే ఎందుకు చేయలేకపోయినాడు? సో ఇతను ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ ఎక్విజిషన్ చేసినాడు, అక్కడ R&R ప్యాకేజీతో అక్కడ ఉన్న గ్రామస్తులందరికీ కూడా రిహాబిలేట్ చేసి చూపించినాడు. ఎంత అవసరమో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమిటది 15,000 ఎకరాలు 20,000 ఎకరాలు కావాలంటాడు. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆర్గ్యుమెంట్ ఏంది, రాజధాని విషయంలో అదే ఆర్గ్యుమెంట్ చేసినాడు, భోగాపురం విషయంలో కూడా అదే ఆర్గ్యుమెంట్ చేసినాడు. అంత ల్యాండ్ అవసరం లేదు, ఎంతైతే అంత చాలు అని చెప్పేసి దగ్గర 3,000 ఎకరాలతో ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ రన్నింగ్ లేక్ తీసుకొని రావడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు ఏంది 15,000 ఎకరాలు కావాలన్నాడు, దానికి ఖచ్చితంగా ఆ రోజు 15,000 ఎకరాలు అవసరం లేదని అపోజ్ చేసినాము. దాన్ని దీనికి చూపించుకుంటా మేము వ్యతిరేకించినామని చెప్పేసి ఈ కట్ పేస్ట్ వ్యాపారాలు ఎక్కువ అంటే వీళ్ళ దగ్గర. నేను అడుగుతున్నాను, కుప్పంలో ఎందుకు ఎయిర్పోర్ట్ కట్టినాడు? కూరగాయలన్నీ కూడా విదేశాలకు పంపిస్తా అన్నాడు కదా, కుప్పంలో పండించే కూరగాయలన్నీ విదేశాలకు పంపిస్తానని ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేసినాడు, ఎందుకు చేయలేకపోతున్నాడు? అన్ని వదిలేండి. ఈ రోజు కుప్పానికి పోతే దగ్గర రోజుకు 30,000 20,000 నుంచి 30,000 మంది పక్కనున్న రాష్ట్రాలకు వలసలకు పోయి పని చేస్తూ ఉంటారు. ఇప్పటికి 30 ఏళ్ళుగా కుప్పం ప్రజలు ఇతన్ని ఆదరించినారు. ఎస్, మీరేమో ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రతిపక్ష పార్టీగా ఎక్కడైనా అవినీతి జరిగినా తప్పులు జరుగుతున్నా అన్ని అంశాలపైన మీరు క్వశ్చన్ చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టి వార్నింగ్ ఇస్తున్నారు మీ పార్టీకి, మీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి. వీళ్ళంతా ఆకురౌడీలు, రౌడీయిజం చేస్తున్నారు, ఇప్పటికే అదే పద్ధతి, అధికారంలో ఉన్నప్పుడు అదే పద్ధతి, అధికారంలో లేనప్పుడు అదే పద్ధతి, ఒక్కొక్కరికి రోమాలు పీకేస్తా, గోర్లు పీకేస్తా, చేతిలో రేఖలు లేకుండా భాష జాగ్రత్త. ఆయన మాట్లాడిన భాష మీరు మాట్లాడలేదు, ఆయన చెప్పింది మీకు చెప్తున్నా, జాగ్రత్తగా ఉంటారు ఆయన భాషలో చెప్పాలి ఏంటన్నా అని వార్నింగ్ ఇస్తున్నారు. ఇంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు కదా, ఏంటి మీ పార్టీ పరిస్థితి ఏంటి? నిజంగానే అంత రౌడీయిజం చేస్తోందా ఇప్పుడు కూడా మీ పార్టీ? నేను ఈ రాష్ట్రంలో వాళ్ళు ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎం, లేకుంటే హోమ్ మినిస్టర్ గారు ఇంతవరకు కూడా లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తాము అనే మాట ఒక్క చోట ఎక్కడ మాట్లాడాలి. పొద్దున్న లేచిన నుంచి వైఎస్ఆర్ వాళ్ళని రోమాలు వీగుతాను, వంకోబెట్టి కూర్చోబెట్టి తిరుగుతాను, ఈ మాటలు తప్ప ఏ రోజు ఒక్క మంచి మాట మాట్లాడలేదు. నేను కోడికి వస్తే ఇది, పొట్టేలుకి వస్తే ఇది,
ఇట్లాంటివి తప్ప దొంగ కేసులు పెట్టడము దీనిల మీద తప్ప ఏందే కానీ లేదు. నేను ఒకటే అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే సరే గాలి మాటలు మాట్లాడినారు, 30,000 మంది పోయినారు, అది పోయినారు అని నోటికి వచ్చినట్టు మాట్లాడినారులేండి. కులాల మధ్య వాళ్ళని ఇట్లా చంపినారు, వీళ్ళని ఇట్లా చంపినారు, నోటికి వచ్చినట్టు ఇది చేసినారు. ఈరోజు అధికారంలో మీరున్నారు, మీరు డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు. మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసినారంటే కేవలం ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడం కాదు లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అంటే. ముందు మీ వాళ్ళను సరిగ్గా కంట్రోల్ పెట్టుకుంటే అది లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అంటారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను సింపుల్ థింగ్ చెప్తానండి, బెల్ట్ షాపులు ఎక్కడే కానీ ఉండకూడదు అని చెప్పేసి మొదట్లో చెప్పినాడు. అదేవిధంగా ఇక్కడ ఈ అక్రమ లిక్కర్ కేసు దొరికినప్పుడు కూడా చెప్పడం జరిగింది. మీరు కావాలంటే ఆ బిట్లు చూడాలి. ఏ ఊర్లో ఈరోజు లిక్కర్ షాపులు లేవు చూడండి, బెల్ట్ షాపులు లేవు చూడండి. ప్రతి చోట బెల్ట్ షాపులు ఉన్నాయా? ఎవడు పట్టించుకుంటానండి ఈ మాటలు? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడము అంటే ముందు నీ నుంచి మొదలు కావాలా, నీ భాష నుంచి మొదలు కావాలా, నీ పరివర్తన నుంచి మొదలు కావాలా, నీ ప్రవర్తన నుంచి మొదలు కావాలా, అప్పుడు ఎవడైనా ఇంట అంటాడు. పొద్దున్న లేచినా నుంచి నువ్వు యాజ్ ఎ డీసీఎంగా కార్లు ఎక్కుతా అంటావు, కత్తులు కూడా. ఇప్పుడు ఏదో నిన్న చూసా పెద్ద కత్తి పట్టుకొని ఆ ఓజీ స్టైల్లో ఫోజ్ ఇచ్చినాడు. అది కాదు, నువ్వు గవర్నమెంట్లో ఉన్నారు, ఎంతసేపు మేము 15 ఏళ్ళు కడుచుకొని ఉంటాం. ఇది తప్ప 15 ఏళ్ళు కడుచుకోవడానికి తీసుకుంటున్న చర్యలు ఏంది? 15 ఏళ్ళు మీరు కడుచుకోవాలన్నా కానీ ప్రజలు మీకెందుకు ఓటు వేయాలి అని చెప్పుకోలేని దీన పరిస్థితిలో మీరున్నారు. వాళ్ళు 15 ఏళ్ళు కడుచుకొని ఉంటే మీకేమైనా పార్టీకి భయపడుతుందా? ఇప్పుడు సింపుల్ థింగ్, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మేము సింగిల్గానే వస్తాము, సింగిల్గానే ఫైట్ చేస్తామనే ఒక భావంతో చెప్తూ వచ్చినాడు. అదే ఇంతవరకు చేసుకుంటూ వచ్చినాడు. మేమేమన్నా అడిగినామా మీరు ఇడిపోండి అని మేమేమన్నామా? లేదు. మీరంటూ మీరు చెప్తున్నారు కదా మేము కడుచుకొని 15 ఏళ్ళు ఉంటామని. కానీ నువ్వు పార్టీ పెట్టినది చంద్రబాబు కోసమో ఇంకోరి కోసమో కాదు కదా. నువ్వు పార్టీ పెట్టినది నువ్వు అన్నావు కదా, నాకు ఓట్లు ఏంటి, నేను ముఖ్యమంత్రిని చూపిస్తాను. నువ్వు నిలబడిన 21 వేసినారయ్యా ఓట్లు, అంతకంటే ఏం చేస్తారు? ఇప్పటికీ నీకు ఇండివిజువాలిటీ లేకపోతే ఎట్లా? ఇప్పటికీ నీకు ఇండివిజువాలిటీ లేకోకుండా పోతే ఏ విధంగా? నేను ఒక్కటి చెప్పగలుగుతానంటే, వీళ్ళు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కాదు కదా, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడానికి వీళ్ళు ఉన్నారు. కులం మీద, మతం మీద ఏ విధంగా అంటే ఆ విధంగా ఈ ప్రాంతాన్ని డివిజన్ తీసుకొని రావాలని చెప్తాను. నేను ఒకటే సింపుల్ థింగ్, తిరుపతిలో లడ్లన్నీ కూడా అయోధ్యకు పంపించిన 1,00,000 లడ్లలో పందికోవు ఉందని చెప్పినాడు. ఆ సీఎం పోస్ట్లో ఉండి, డిప్యూటీ సీఎం పోస్ట్లో ఉండి మాట్లాడాల్సిన మాటలు నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయించేసి మొత్తం రిపోర్ట్ వచ్చి దాని తర్వాత మాట్లాడాలి. కానీ ఈ విధంగా నువ్వు మొత్తం మనోభావాలు దెబ్బతిన్నట్టే కదా. అవును. ఎవరి కోసం ఎవరి నాశనం కోరుతూ, ఈ రాష్ట్ర నాశనం కోరుకుంటూ, ఇక్కడ కులం మధ్య మతం మధ్య విద్వేషం కోసమే కదా నువ్వు చేసినది. అప్పుడు అదేదో ఉంటుంది, నాయకుడు నమ్మద్దండి నాయకుడు అని చెప్పేసి ఒక పాట ఉంది పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎప్పుడైనా ప్లే చేయండి. సేమ్ డిట్టో దాంట్లో ప్రతి అక్షరం పవన్ కళ్యాణ్కి సూట్ అవుతుంది. ఆయనకు చాలా ఇది అనుకుంటారు కానీ ఎవరు ఫీడింగ్ చేస్తున్నారో లేకుంటే స్వతహాగానో 2.5 లక్షల బుక్కులు చదివిన నాలెడ్జ్ ఏమో తెలియదు. కానీ ఆయనకు కెమెరా ముందు నటిస్తున్నాడు, కెమెరా బయట నటిస్తున్నాడు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న పరిస్థితి ఉందండి. రైట్. ఫైనల్గా ఒక విషయం చెప్పండి, దరిద్రం అంతకంటే వేరే తెలియదు. ఫైనల్గా ఒక విషయం చెప్పండి, పల్లెల్లో సంక్రాంతి కళ కనిపిస్తోందా? గతంలో అయితే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో పల్లె ప్రజలకి, పేదవాళ్ళకి, కొంత మధ్యతరగతికి ఏదో ఒక రకంగా డబ్బులు, లబ్ధిదారులకి చేతి నిండా డబ్బులు వస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటుంది. సో పండుగలు కూడా మంచిగా చేసుకోగలిగేవాళ్ళు. ఈరోజు ఉపాధి హామీ జాబ్ కార్డ్సే 16 లక్షలు 17 లక్షలు తొలగించేశారు. ఆ పనులు కూడా లేకుండా చేస్తున్నారు. వాళ్ళు చేసిన వాళ్ళకి డబ్బులు లేకుండా పోయాయి. మీరు తీసుకొచ్చిన పథకాలన్నీ ఎత్తేశారు. పండుగ కళ ఉందా పల్లెల్లో? పండుగ కళ కాదు కదా. నేను రాసి పెట్టుకోండి ఈశ్వర్ గారు, మళ్ళీ మీరు ఒక 6 నెలలు 8 నెలల తర్వాత ఒక ప్రోగ్రాం చేస్తారు సాక్షిలో. ఆ ప్రోగ్రాం అంటే పల్లెలన్నీ కూడా వలసలు పోతున్నాయనే ప్రోగ్రాం మీరు చేయకపోతే నా మీద ఒట్టండి. ఎన్ఆర్జీఎస్ స్కీమ్లో బిల్స్ రాకపోవడం కాదు, తర్వాత ఇప్పుడు వచ్చిన కొత్త స్కీమ్లో ఎంత లోపభూయిష్టంగా అంటే అంత లోపభూయిష్టంగా ఉంది, అంత వీక్గా ఉంది. దానివల్ల ఏ రైతు కూలీ కూడా, ఎవరికే కానీ కూలీ వాళ్ళకు కూడా పని దొరకదు, డబ్బులు కూడా రావు. మళ్ళీ నేను చెప్తున్నాను, 6 మంత్స్ తర్వాత, ఏప్రిల్ మే తర్వాత, సమ్మర్ తర్వాత చూడండి, అసలు మొత్తం గ్రామాలే వలసలు వెళ్ళిపోయి ఖాళీ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. దౌర్భాగ్యమైన పరిస్థితి.
ఈరోజు పండగ వాతావరణం ఎక్కడ లేదు. మా ఊర్లో ఉంటుంది ధర్మవరంలో పిఆర్టీ స్ట్రీట్ పోతే మొత్తం కలకలలాడుతూ ఉంటుంది ఎప్పుడు ఏ పండగ వచ్చినా. ఎందుకంటే ఆ రోజు నమ్మకం ఉండేది. మనం ఒక క్యాలెండర్ లాగా రిలీజ్ చేసాం. ఈ నెల ఇంత వస్తుంది, ఈ నెల ఇంత వస్తుంది, ఈ స్కీమ్ వస్తుంది. జనం దగ్గర వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచగలిగినాం. సో వాళ్ళందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు. వాళ్ళకు వచ్చిన ఏ కష్టమూ లేదు. ఏమంటే వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఏమొస్తుందో అనే ఒక ఆలోచనతో పక్కకు వేశారని చెప్పి భావించాల్సిందే తప్ప, నిజంగంటే ఇంత విధంగా జనాల్ని మోసం చేసిన నాయకుడు ఎవ్వరే కానీ ఉండరు. అది జనాలకు రియలైజ్ అవుతుంది. గ్రామాలలో కాదు కదా, పట్టణాల్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఒక్కొక్కరు అయితే 10 రూపాయల వడ్డీలకు తెచ్చుకుంటున్నారు, 5 రూపాయల వడ్డీ 10 రూపాయల వడ్డీలకు తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే కుటుంబంలో లేదు, డబ్బులు రావటం లేదు, ఏ పని చేయాలన్నా దొరకటం లేదు. ఏ రోజైతే ఆ రోజు ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ బాధపడేవాళ్ళు, ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి అంత పేదోళ్ళకి ఇచ్చేవాళ్ళు, మాకు రావటం లేదని కొద్ది వ్యాపార వర్గాల్లో ఉండే బాధపడేవాళ్ళు. ఈరోజు అదే వ్యాపార వర్గాల్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? అయ్యా జగన్మోహన్ రెడ్డి ఆ పేదోళ్ళకి ఇస్తూ ఉంటే ఆ డబ్బులు తీసుకొని వచ్చి మా దగ్గర సరుకులో వ్యాపారమో ఏదో జరిగేది. ఈరోజు ఆ పేదవాడి దగ్గర డబ్బులు లేకపోవడంతో మా వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే లేదు, మన మనీ సర్క్యులేషన్ లేదు. ఇంకా సర్క్యులేషన్ లేకుంటే ఇంకా పండగ ఏం జరుపుకుంటారు వాళ్ళు? ఇదిగో ఏదో ఉభయ గోదావరి జిల్లాలో ఇప్పుడంతా వచ్చింటారు కాబట్టి ఆ బర్రెలు నడుస్తుంటాయి, పందాలు నడుస్తుంటాయి. అవి కాదు కదా. ఒక పేద మధ్యతరగతి కుటుంబం యొక్క కొనుగోలు శక్తి పెరగాలి, వాళ్ళ పండగ వాతావరణం అంటే ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి కదా. రైట్. థ్యాంక్ యూ సార్ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, ఇవాళ బిగ్ క్వశ్చన్లో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.